డాక్టర్ జనరల్‌గా పిల్లలు లేని తల్లిదండ్రులు అంటే ఒక వుమెన్ తీసుకుందాం. ఆమెకి పిల్లలు లేక హాస్పిటలైజ్డ్ అయినప్పుడు అంటే ఫర్టిలిటీ సెంటర్‌కెళ్ళినప్పుడు ఈవెన్ తను ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటే సో తనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈ షుగర్ అనేది ఒక అడ్డం అవుతుందా? లేదంటే తనకి బేబీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తారు? ప్రెగ్నెన్సీలో డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది మనము ఒక ప్రెగ్నెంట్ మదర్ ఆహ్, జీటీటీ టెస్ట్ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఇది చేసుకొని తెలుసుకోవచ్చు. ఒకవేళ షుగర్స్ పెరిగి ఉంటే అంటే బేబీ మీద ఎఫెక్ట్ కాకుండా హ్మ్. మనం ఇన్సులిన్నే ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. ఎక్కువ వరకు ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఇన్సులిన్నే ఇస్తాము. టాబ్లెట్స్ సరిగ్గా పనిచేయవు. హ్మ్. మరి టాబ్లెట్స్‌కి ఉన్న కాంప్లికేషన్స్ ఉంటాయి హ్మ్. కాబట్టి హ్మ్. ఇన్సులినే ఇస్తారు. హ్మ్. మరియు నియంత్రణ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి హాస్పిటల్ అయినా గానీ, హ్మ్. ఇంట్లో అయినా గానీ హ్మ్. ఇన్సులిన్‌తో ఈజీగా నియంత్రణ చేసుకోవచ్చు షుగర్స్ హ్మ్. కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే మంచిది. మంచిది. అంటే దీనివల్ల ఏమి పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య డయాబెటిస్ వల్ల ఉండదు. డయాబెటీస్ పేషెంట్‌కి ఇతర కాంప్లికేషన్స్ లేకుంటే, ఏం ప్రాబ్లమ్ లేకుంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమీ ఉండవండి. హ్మ్. కానీ ఒకవేళ డయాబెటీస్ ఎక్కువుండడము, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ పెరిగిపోయి, హ్మ్. ఈ పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ హ్మ్. మరియు ఇతర గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ద హ్మ్. ఉంటే హ్మ్. పిల్లలు పుట్టే ఆస్కారం తగ్గిపోతుంది. ఓకే. కానీ కంపల్సరీగా డయాబెటీస్ పేషెంట్స్‌కి పిల్లలు పుట్టరని ఏమీ లేదు. ఏమీ లేదు. హ్మ్. డయాబెటీస్ పేషెంట్స్‌కి కూడా మంచి డయాబెటీస్ లేని డ న చై బేబీ. చిల్డ్రన్ పుట్టొచ్చు. హ్మ్. ఇవన్నీ కొన్ని తెలుసుకుంటందుకు జెనెటిక్ టెస్ట్‌లు కూడా ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చాయి కాబట్టి, ఒక జెనెటిక్ కౌన్సిలర్‌ని కూడా కలిస్తే హ్మ్. చాలా మంచిది. ఓకే డాక్టర్. డాక్టర్ అసలు ఈ డయాబెటిస్‌కి పర్మనెంట్ క్యూర్ అనేది ఉందా? చాలా మంది అడిగే సమస్య ఇదండి. డాక్టర్ త్రివిక్రమ్ గారు ఇది ఆహ్, డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్ ఉందా? అని అనడం. ఇది రెమిషన్, రివర్సల్ అని ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. ఈ రెమిషన్ అనేది ఏందంటే డయాబెటీస్ మనము లైఫ్ స్టైల్ సరిగ్గా చేసుకొని మనం చెప్పుకున్నట్టు రోజు కొద్దిగా 30-45 మినిట్స్ వాకింగ్ చేయడము, యోగా చేయడము, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడము ఉంటే మరియు జంక్ ఫుడ్ లేకుండా బ్యాలెన్స్ డైట్, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకొని, మరియు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువున్న ఆహారం అంటే మిల్లెట్స్ లాంటివి, ఇలాంటి సిరిధాన్యాలు అంటాం గదా! ఇవి తీసుకుంటే మంచిది. హ్మ్. మరియు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కొన్ని మ్యాంగో, సపోటా, కస్టర్డ్ యాపిల్, బనానా, గ్రేప్స్ ఇందులో ఎక్కువ క్యాలరీస్ అండ్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా తక్కువ తీసుకోవడము, లేకుంటే అవాయిడ్ చేసుకోవడము హ్మ్. మంచిది. హ్మ్. ఇలా మనము స్ట్రెస్ లేకుండా అంటే లైఫ్ స్టైల్ అండ్ ఆఫీస్ లైఫ్ అండ్ హౌస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే, ఈ స్ట్రెస్‌కి లోను గాకుండా మనము బాగా షుగర్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. మరియు ఈ షుగర్స్‌కి కారణమైన డయాబెటిస్ కారణమైన కొన్ని టాబ్లెట్స్‌ని అవాయిడ్ చేసుకుంటే, స్టెరాయిడ్స్ లాంటి టాబ్లెట్స్‌ని అవాయిడ్ చేసుకుంటే, ఒక డయాబెటిస్ డాక్టర్, ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో కరెక్ట్‌గా ఏవన్నా సమస్యలకు టాబ్లెట్స్ తీసుకుంటే, ఈ డయాబెటిస్ రాకుండా ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు చాలామంది సజెస్టబుల్‌గా ఏం చెప్తున్నారంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి ఆహ్, కొన్ని షుగర్‌లెస్ ప్రొడక్ట్స్ అంటే లైక్ ఆహ్, డ్రింక్స్ అయినా అవును. సాఫ్ట్ డ్రింక్స్‌కి సంబంధించిన షుగర్‌లెస్ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి. లైక్ మిల్క్ పౌడర్స్ దగ్గర నుంచి. అవును. ఇవన్నీ సజెస్టబులా కాదా? డయాబెటిస్ పేషెంట్స్ ఈ షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ కొన్ని వాడుకోవచ్చండి. దీంట్లో ఆస్పర్టామ్, ఈ సాకరిన్ ఉన్న ఫుడ్స్ తీసుకోకపోతే మంచిది. ఇవి కొన్ని కాంప్లికేషన్స్‌కి దారితీస్తున్నాయి కాబట్టి ఆస్పర్టామ్, సాకరిన్ ఇలాంటివి తీసుకోకుండా సుక్రలోజ్ అనే ప్రోడక్ట్ ఉన్న ఆహ్, లేకుంటే స్టీవియా ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటే ఏమి ప్రాబ్లమ్ ఉండదు. డాక్టర్ ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు మీకు. కానీ మనం క్లోజ్ చేసే ముందు ఒక క్వెషన్. లేటెస్ట్ టెక్నాలజీ పరంగా షుగర్‌కి సంబంధించి చాలా బెస్ట్ అంటే ట్రీట్మెంట్, బెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అంటున్నారు. అసలు దాని గురించి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఆహ్, డయాబెటిస్ పేషెంట్ ఎప్పుడైనా గానీ ఒక డయాబెటిక్ ప్రొఫైల్ చేసుకోవడం అంటే ముందుగా చెప్పుకున్నట్టు మనము ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, హెచ్‌బీఏ1సి, సీరమ్ క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఈసీజీ, 2డీ ఎకో, లిపిడ్ ప్రొఫైల్స్ ఇలాంటి టెస్ట్‌లు మరియు ఒక రెటీనా టెస్ట్, ఐ టెస్టింగ్ కూడా చేసుకొని ప్రతి ఇయర్ కరెక్ట్‌గా కంట్రోల్ చేసుకొని షుగర్స్ కంట్రోల్ చేసుకొని కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. మరియు ఇప్పుడు లేటెస్ట్‌గా సీజీఎంఎస్ టెస్ట్ అని వచ్చిందండి. ఇది కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అనమాట.
దీంట్లో ఒక చిన్న సెన్సార్ని మన స్కిన్కి అమర్చబడుతుంది. ఓకే. మరియు ప్రతి 5 మినిట్స్లో మనకు మనం తిన్న ఆహారం షుగర్స్ మనకు చూపెడతా ఉంటుంది అనమాట. ఓకే. ప్రతి 5 మినిట్స్ కాబట్టి ఈజీగా మనము ఏం తింటే ఎంత షుగర్స్ పెరుగుతున్నాయి, మనము ఎంత ఎక్సర్సైజ్ చేస్తే షుగర్స్ తగ్గుతున్నాయి, ఇలాంటివి కూడా మనం నోట్ చేసుకొని పేషెంట్కి కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు డాక్టర్కి కూడా ఆయన షుగర్ స్టేటస్ ఎలా ఉంది తెలుస్తుంది. ఇవి కనెక్టెడ్ కేర్ కూడా ఉంది కాబట్టి మొబైల్స్ నుండి ఓకే. డాక్టర్కి కూడా ఈ రిపోర్ట్ Forward. వెళ్తుంది కాబట్టి ఈజీగా ఒక కనెక్టెడ్ కేర్గా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మరియు ఇన్సులిన్ పంప్స్ అని వచ్చాయి కాబట్టి ఇది ఒక చిన్న పేజర్ లాంటి డివైస్ పెట్టుకోవచ్చు. మరియు ఆటోమేటిక్గా అంటే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అది డిటెక్ట్ చేసుకొని అప్పటిదప్పుడు ఎంత ఇన్సులిన్ ఇవ్వాలనో అంతే. ఇన్స్ట్రుమెంటే ఇస్తుంది కాబట్టి, లేకుంటే మనకు ఆ షుగర్ లెవెల్స్ డిస్ప్లే అయ్యి మనమే ఇన్సులిన్ ఎంత తీసుకోవాలో తీసుకోవచ్చు. కాబట్టి ఈ టెక్నాలజీతోని చాలా ఈజీగా కంట్రోల్స్ అది హోమ్ టెస్ట్. షుగర్స్ కంట్రోల్ ఎవరి చేసుకోవచ్చు. వాళ్ళు సెల్ఫ్ గా చేసుకోవచ్చు అండి. డయాగ్నోస్టిక్ సెంటర్ కి చేసుకోవచ్చు. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. చాలా అంటే ఇది చాలా బెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అనుకోవాలి డాక్టర్. అవునండి. ఎందుకంటే ఏ ఫుడ్ తింటున్నాము ఆ టైంలో ఎంత పెరుగుతోంది, ఎంత షుగర్ లెవెల్ Exactly. పెరుగుతుందో మనం క్యాల్కులేట్ చేసుకోలేము. సో అదే. ఒక మెషిన్ ద్వారా మనకి తెలుస్తుందంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని డెఫినెట్లీ ఇప్పుడు ప్రతి డయాబెటిక్ పేషెంట్ మనము సిజిఎంఎస్ చేసుకుంటే వాళ్ళ షుగర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకే తెలిసిపోతుంది. ఓకే. ఓకే. మరియు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ షుగర్స్ ఎక్కువ ఉంటే ఏం తింటే పెరిగిపోయింది, జంక్ ఫుడ్ తినగానే పెరిగిందా, లేకుంటే ఒక మంచి బిర్యానీ తీసుకుంటే పెరిగిందా లేదా అని తెలుస్తుంది. ఒక అపోహ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో తియ్యటి వస్తువులు తింటేనే షుగర్స్ పెరుగుతాయని చాలామంది అనుకుంటుంటారు. చాలామంది డాక్టర్ త్రివిక్రమ్ నేను షుగర్ అస్సలు ముట్టను, స్వీట్స్ అసలు ముట్టను, కానీ సమోసాలు కచోరీలు అలాంటివి 2-3 తినేస్తాను అని అంటే, ఏది తిన్నా కానీ, కారం తిన్నా కానీ, షుగర్స్ తిన్నా కానీ, జంతికలు తిన్నా, సమోసా, కచోరీ ఆర్ స్వీట్స్ ఏది తిన్నా కానీ లోపల వెళ్ళి గ్లూకోజ్గా మారాల్సిందే. అందుకని ఒక మోతాదులో అంటే కౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉండాలి. క్యాలరీస్ కౌంట్ ఉంటే మనకు షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి జీవన శైలి ఉంటే డెఫినెట్గా నార్మల్ పర్సన్ లాగానే షుగర్ పేషెంట్ కూడా, డయాబెటిక్ పేషెంట్ కూడా నార్మల్ పర్సన్ లాగానే లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అండి. ఏమీ భయం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ నుంచి ప్రతి విషయం అంటే డయాబెటిక్ పేషెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం ఎలా ఉండాలి, వాళ్ళ జీవన శైలిలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. చూసాం కదా, అంటే డయాబెటిక్ అనేది నిజంగా అది పెద్ద మేజర్ సమస్య కాదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ మనం తీసుకునే ఆహారంలో ఏదైతే ఉంటాయో చిన్న మార్పులు చేసుకుంటూ కూడా డయాబెటీస్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఆధునిక టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో ఉంది. ఎవ్రీ టైం మనం ఇంట్లో ఉండే టెస్ట్ చేసుకుంటూ కూడా మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ త్రివిక్రమ్ గారు ఇవాళ మనకి చాలా చక్కగా తెలియజేశారు. ఇది ఇవాళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.